ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మీరంతా సంతోషంగా ఉన్నారు కదా? ఈ దినం బైబిల్ గ్రంథమందు ఆదికాండం 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. In English, now the Lord said to Abraham, go from your country and your kindred and your father's house to the land that I will show you, and I will make you a great nation, and I will bless you and make your name a great, so that you will be a blessing. I will bless those who bless you, and him who dishonors you I will curse, and in you all the families of the earth shall be blessed అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ రోజుల్లో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విశ్వాసముతో అబ్రహాము చుట్టూ కమ్ముకొనిన తర్వాత అబ్రహాము దేవుని మాటలకు లోబడి తన స్వదేశాన్ని బంధువులందరినీ విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ బహుగా ఆశీర్వదించబడినట్లు అదే ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమస్త వంశములు ఈ రోజున అనేక మంది అబ్రహాము ద్వారా ప్రపంచమంతా దేవుణ్ణి నమ్ముకొని ఈ రోజున ఆ దేవుణ్ణి మహింపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు కృతజ్ఞతలయ్యా. అవును స్వామి, నీ మాటలు నమ్మినటువంటి అబ్రహామును నువ్వు గుర్తించి స్వామి, ఆయన స్వామి విశ్వాసము ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభువా అయ్యా నీ ప్రియ కుమారుని ద్వారా స్వామి ప్రభువా ప్రేమించి మమ్మల్ని మా స్వామి అయ్యా మమ్మల్ని కూడా గుర్తించినందుకు, మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంతటి గొప్ప భాగ్యం నువ్వు అనుగ్రహించి భూలోక ప్రజలకు నీ రక్షణ అనుగ్రహించి నీ ప్రియ కుమారుని ద్వారా నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.